మావయ్య ఏంటి మమ్మీ అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు? ఎవరికి ఏ కష్టం వచ్చిందో దీపక్, రాజకీయ నాయకుడు కదా, ఎవరికి ఏం జరిగినా స్పందించడం పాలిటిక్స్లో ప్రథమ కర్తవ్యం. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? శైలు నీకేం కాలేదు కదా? ఏం కాలేదు రూపా, సమయానికి రాజు వచ్చి కాపాడాడు. ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అమ్మాయి గారు? రాజు, ఆవిడికి O నెగిటివ్ బ్లడ్ అవసరం ఉంది, ఇక్కడ అందుబాటులో లేదని చెప్పారు. మరి ఎలా అమ్మాయి గారు? నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు రాజు, నాన్నది కూడా ఆ గ్రూపే. ఫోన్ చేసి చెప్తే వెంటనే వస్తానన్నారు. చూడండి, లోపల పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ పేషెంట్కి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కొంచెం వెళ్ళనివ్వండి. సార్ సార్ చెప్పండి సార్, ఆ పేషెంట్ మీకు ఏమవుతారు సార్? నాన్న, అమ్మ రూపా, రండి నాన్న, డొనేట్ చేయాలి. సార్ 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 ఆగండి సిస్టర్, పేషెంట్ని అబ్జర్వ్ చేస్తుండండి. అలాగే డాక్టర్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీరేంటి సార్ ఎలా వచ్చారు? నేనే పిలిపించాను డాక్టర్. మా నాన్నది కూడా O నెగిటివ్ బ్లడ్డే, అందుకే బ్లడ్ డొనేట్ చేయడానికి పిలిపించాను. అవునా సార్? ఈ మధ్యకాలంలో మీరు ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేశారా సార్? ఈ మధ్యకాలం అంటే డొనేట్ చేయలేదు. గుడ్ సార్, పదండి. ఈవిడికేం కాదు కదా? ఏం కాదు మేడం. ఒరే మనవడా, వినపడ్డం లేదురా, కొంచెం పెంచు. ఏమే ధనాలు, నీ బిడ్డ కనిపించట్లేదేంటే? స్కూల్కి వెళ్ళింది నానమ్మ. ఓహో, అయినా నీ మొగుడేందే నిన్నేన్నే ఒగ్గేసిపోనాడు? ఆడు తీసుకెట్లేదని నువ్విక్కడే ఉండిపోకూడదే. ఏమే ముత్యం, నువ్వైనా చెప్పలేదా? ఏట్నేదమ్మా, అల్లుడికి కూసని డబ్బులు ఇవ్వాలా, ఆ డబ్బులు ఇస్తేనే గాని ధనాలు తీసుకుపోనన్నాడు. నువ్వేమంటున్నావో నాకేమీ వినపట్టం లేదు. కానీ దాన్ని ఇంట్లో ఉంచుకోవడం మనకి మంచిది కాదు, దానికి మంచిది కాదు. అయ్యా నువ్వేటయ్యా కింద కూకున్నావు? ఎక్కడ కూర్చుంటే ఏడు ముచ్చాలు, ఇలాగే నాకు ఆకలేస్తుంది. చీ 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 చీ, ఇలాంటి కూడా నేను ఎప్పుడు తినలేదు. ఒరే ఆపిగా, వచ్చే ముత్యం, రాక రాక మీ ఇంటికి వచ్చినాను కదా, కోడి కూర ఎడతారా? ఏ మాంసం లేదా? నేను తెచ్చాను కదా మాంసం. ఇప్పుడు నాకున్న ఏకైక దారి ఈ పైడితల్లమ్మ. అమ్మవారి పేరు పెట్టుకుంది, నా జీవితంలోకి అమ్మవారిలా వచ్చింది.
అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టే నా వంటకాలు ఈ బూరెలు పెట్టి నా బుట్టలు వేసుకోవాలి. అమ్మమ్మా, అమ్మమ్మా, మా అత్తని బుట్లో పడేయడానికి వచ్చినట్టుంది. దామ్మా దా 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 దా. ఓలమోలో మూలమో ఏదో మోసుకొచ్చినట్టున్నావుగా. ఈ ఇంటికి వచ్చానని మాటే గాని ఒక కక్క లేదు ముక్క లేదు. అందుకే అమ్మమ్మా అన్నీ నేనే వండి తీసుకొచ్చాను. మా తల్లే ఎవడు చేసుకుంటాడే గాని అదృష్టవంతుడమ్మా. అమ్మమ్మా, ఎవరినో చేసుకోవడం ఏంది? నేను రాజుని తప్ప ఎవరిని చేసుకోనమ్మమ్మా. అలాగే ముందు వడ్డించు. ఈ ముష్టి కూడా ఎవడు తింటాడు? చూడమ్మా రేణుక, రాజు మీద అన్ని ఆశలు పెట్టుకోమాక. ఆడి జాతకం చూస్తే పుట్టిన మేనలుడితో గండం ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు దోషం ఉన్నది. ఇన్ని అభ్యంతరాల మధ్య పెళ్లి చేసుకోవటం అంత మంచిది కాదమ్మా. అవునమ్మా. కాదు ఇలా ఇవ్వు. బూర్లు భలే ఉన్నాయే. అల్లుడు, ఆ పాటలు ఆపి వార్తలెట్టు. అమ్మమ్మ, మేనల్లుడితో ఉన్న గండం తొలగిపోవడానికి, నాతో ఉన్న దోషం పోవడానికి అవసరమైన దోష నివారణ పూజలన్నీ చేయించాం. ఇప్పుడే గండాలు లేవు, ఏ దోషాలు లేవు. రాజు లేకుండా నేను బతకలేనమ్మమ్మా. రేణుక, ఈ బూర్లు నీ బుగ్గల్లాగా భలే ఉన్నాయే. అమ్మమ్మ, నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావా నువ్వు? ఈ బూర్లు ఎలా ఉన్నాయని అడుగుతున్నావు. బాగున్నాయని చెప్తున్నాను, అంతే కదా. అబ్బా, తిన్నాక మాట్లాడుకుందాం లేవే. హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ గారు ఊరికనే ప్రజానాయకుడని పేరు తెచ్చుకోలేదు. ఒక ప్రాణం పోతుందంటే ఆయనే స్వయంగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో వేల మంది ప్రాణాల్ని కాపాడొచ్చు. విరూపాక్షి ఇక్కడుందేంటి? ఆవిడికి పెద్దయ్య గారు ప్రాణం పోస్తున్నారేంటి? ఈ విషయం విజయాంబిక గారికి తెలీదనుకుంటా. విరూపాక్షమ్మా, పెద్దయ్య గురు విరూపాక్షమ్మకి రక్తదానం చేస్తున్నారేటి? అమ్మో, విరూపాక్షమ్మని పెద్దయ్య గురు చూశారంటే పెద్ద గొడవ అయిపోతుంది. అమ్మాయి గురు కూడా అక్కడే ఉన్నట్టున్నారు. అమ్మాయి గురు అక్కడ ఉన్నారంటే రాజు కూడా అక్కడే ఉండుంటాడు. నేను వెళ్ళేలోపు అయ్యగూరు విరూపాక్షమ్మ గురిని చూడకుండా ఆపాల. రాజుకు చెప్పినా అమ్మాయి గురికి చెప్పినా వాళ్ళకి కొత్త అనుమానం కలిగించిన అవుతాను. నేనే వెళ్ళి విరూపాక్షమ్మ గురు పెద్దయ్య గురు కంట పడకుండా చూడాలా. అప్పిగా యాడికి పోతున్నావురా? ఒరే, ఏవే ముత్యం, అప్పిగాడు యాడికి పోతున్నాడే? ఓహో, రేణుక వచ్చి ఇన్ని వంటకాలు తెచ్చింది కదా, కన్న కొడుకు ఏం తేకపోతే బాగుంటదని తేడానికి పోతున్నాడేమో. అంతే కదా ముత్యం? అంతే అత్త. బూర్లున్నాయే, భలే ఉన్నాయే. జాగ్రత్త నాన్న. అమ్మ శైలు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది సార్. రూపా, ఆ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? నాకు తెలిసి ఆ పేషెంట్కి అయిన వాళ్ళెవరూ లేరనుకుంటా నాన్న. ఒంటరిగానే ఉంటుందనుకుంటా. అవునా? వెళ్ళేటప్పుడు ఒకసారి ఆవిడ్ని పలకరించి ధైర్యం చెప్దాం. తనకెవరూ లేకపోతే
మనం ఉన్నామనే ధైర్యాన్ని ఇద్దాం. అలాగే నాన్న. మందారం కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటక్క ఇద్దరు ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు? మా సంగతి తర్వాత తమ్ముడు. తమ్ముడేదో హడావిడిగా వెళ్తున్నాడు. అది అక్క ఒక్క నిమిషం. హలో, చెప్పండి. ఓకే. మందారం బాగా ఏడుస్తున్నట్టున్నాడు చూడు. రే దీపక్, విరూపాక్షి చచ్చిందంటావా? తప్పకుండా మమ్మీ. రే టీవీ ఆన్ చేయరా. ప్రజానాయకుడు అనే పేరు ఊరికే రాలేదు. ప్రజలకు ఆపదొస్తే ఆదుకోవడంలో తాను ఎలా అయినా ముందుంటాను అని చెప్పకనే చెప్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక ఆవిడికి స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి రక్తదానం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇదెలా తప్పించుకుంది దీపక్? విరూపాక్ష అత్తయ్య తప్పించుకోలేదు మమ్మీ. ఆ రాజు రూపలే కాపాడారు. తప్పించుకుంటే తప్పించుకుంది. ఇప్పుడు మీ మావయ్య విరూపాక్షికి తెలియకుండా రక్తదానం చేస్తున్నాడు. అక్కడ విరూపాక్షి ఉందని తెలిస్తే, మీ మావయ్య విరూపాక్షిని కలిస్తే ఇంకంతే సంగతులు. ఉంటానండి. ఏంటక్క కాఫీ తాకుండా అలానే పెట్టారు? తాగని చల్లారిపోతుంది. తాగుతున్నా. రే దీపక్, ఎలాగైనా తమ్ముణ్ణి అర్జెంటుగా ఇంటికి రప్పించాలి. ఎందుకు మమ్మీ? రే దీపక్, కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకురాపో. కత్తి ఎందుకు మమ్మీ? మరి మీ మావయ్యని ఇంటికి పిలిపించాలంటే అదే మార్గం. తీసుకురాపో. మమ్మీ కోసుకుంటుందేమో. ఓకే సార్, మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఓకే డాక్టర్. అమ్మ రూపా, పేషెంట్ని చూద్దాం పద. రండి సార్. పెద్ద చెప్పక్క. తమ్ముడు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి. ఏమైందక్క? దీపక్ చెయ్యి కోసుకున్నాడు. దీపక్ దీపక్ చెయ్యి కోసుకున్నాడు. బ్లడ్ ఎక్కువగా పోయింది. నాకు భయంగా ఉంది తమ్ముడు. నువ్వు త్వరగా రా తమ్ముడు. అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నానక్క. ఏమైంది పెద్దయ్య? దీపక్ ఏదో పని చేశాడంట. అక్క ఇంటి దగ్గర కంగారు పడుతుంది. నేను ఇంటికి వెళ్తాను, మీరు ఇవన్నీ చూసుకోండిరా. అలాగే పెద్దయ్య. సార్ 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 చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సార్ 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 సమయానికి నాన్న వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆవిడ పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. ఒరే అయ్యా, నానా నువ్వేంటి హాస్పిటల్కి వచ్చావు? నేను అదే అడుగుతున్నాను రా. మీరేటమ్మా ఇక్కడ ఉన్నారు? మావయ్య
అప్పుడు ఒక ఆవిడ కోమాలో ఉన్నారు. విజయాంబిక అత్తయ్య వాళ్ళు చంపాలని చూశారు. గుర్తొచ్చారా? గుర్తొచ్చారు. ఆవిడ కాదమ్మా, అమ్మ స్వయాన నిన్ను కన్న తల్లి. ఆవిడనెవరో పొడి చేశారు మావయ్య. సమయానికి రాజు నేను చూసి హాస్పిటల్కి తీసుకొచ్చాం. అమ్మగోరి కడుపును పుట్టినందుకేమో అమ్మగోరిని కాపాడే రాత నీకు రాశాడు. ఎంత చిత్రంగా ఉంది తల్లి. ఆవిడ నీకు ప్రాణం పోస్తే నువ్వు ఆవిడకి ప్రాణం పోస్తున్నావు. నానా, అయ్యగారు బ్లడ్ కూడా ఇచ్చారు. అవును రయ్యా, నేను టీవీలో చూసి పరిగెత్తుకుంటా వచ్చాను. ఒరే అయ్యా, మీరు శైలమ్మని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళి శైలమ్మని ఎక్కడన్నా దాచిపెట్టండి. వెళ్ళండి. అది కాదు మావయ్య. ముందు మీరు వెళ్ళండి అమ్మా. నాన్న చెప్తుంది కరెక్టే. శైలు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మనం తన తీసుకెళ్లి ప్రొటెక్ట్ చేద్దాం పదండి. మరి నేను చూసుకుంటానమ్మా. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి పదండి అమ్మగారు. రా శైలు. మీ మావయ్య వస్తున్నాడు దీపక్. భలే యాక్ట్ చేసావు మమ్మీ. మీ మావయ్య నమ్మేటట్టు యాక్ట్ చేశాను దీపక్. కానీ మీ మావయ్య వచ్చేసరికి అది నిజమై ఉండాలి. అంటే ఇప్పుడు నీ చెయ్యి కట్ చేసుకోవట్రా. చంద్రాసుమా, తొందరగా రండి. ఎంత పని చేసావురా. అయ్యో ఏమైందక్క? అయ్యో, ఇందాక బాగానే ఉన్నాడు కదా వదనా. దీపక్ బాబు ఏమైంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి గాని ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారా? ఎంత పని చేసావురా. మందరం త్వరగా తీసుకురా. అయ్యో ఎందుకురా ఇలా చేసావు? మనిషివి ఎతిగావు, బుర్ర మాత్రం ఎతకలేదు. ఏంట్రా ఈ పిచ్చి పనులు? దీపక్, ఏమైందిరా? తమ్ముడు, మొన్న జరిగిన డాన్స్ పోటీల్లో ఓడిపోయినప్పటి నుంచి దీపక్ కథలో ఉంటున్నాడు. ఏమి చేయలేకపోతున్నా అందరి ముందు పరువు పోతోందని తనలో తనే కుమిలిపోతున్నాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి కత్తి తీసుకుని చేయి కోసేసుకున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందిరా? నువ్వు ఓడిపోయింది ఒక చిన్న డాన్స్ ఈవెంట్లో, దానికే చచ్చిపోతావా? ఆ డాన్స్ ఈవెంట్ కంటే నీ జీవితం గొప్పదిరా. అయినా గెలవాలి అంటే పోటీ చేసే మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరి కోసం ఒకరు, ఒకరిని గెలిపించడానికి ఒకరు ఫైట్ చేయాలి. రాజు రూపాలు అలా చేశారు కాబట్టి గెలిచారు. నువ్వు కూడా మందారంతో అలాగే చేసుంటే గెలిచేవాడివిరా. మందారం ప్రేమలో నిన్ను ఎలా ప్రేమించాలి, నిన్ను ఎలా గెలుచుకోవాలి, నీతో ఎలా బ్రతకాలి అనే అంశాలు కనిపిస్తే, నీ ప్రేమలో మాత్రం చీప్గా కామక్రోధాలే కనిపించాయి. ఎలా గెలుస్తావురా? ఒక్కసారి అవన్నీ పక్కన పెట్టి ప్రేమించి చూడు, నువ్వు కూడా గెలుస్తావు. తమ్ముడి స్పీచ్ మందారానికి ఫేవర్గా మారిపోయేలా ఉంది. కట్ చేయకపోతే దీపక్ మారిపోయే అవకాశం ఉంది. అవన్నీ నేను కూడా చెప్పాను తమ్ముడు, కానీ సడన్గా ఇలా. రేయ్, లేరా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ నుంచి నిన్ను రప్పించడానికి వేసిన ప్లాన్ అంతా ఇది. మళ్ళీ హాస్పిటల్కి అంటాడేంటి? పర్లేదు తమ్ముడు, మందారం ఫస్ట్ ఎయిడ్ చేసింది. అంతకీ అవసరం అనిపిస్తే నేనే తీసుకెళ్తాను. అదేంటక్క, రక్తం చాలా పోయిందన్నా? అంత గాయం కాదులే తమ్ముడు, చిన్న గాయమే. రాయ్, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. అలాగే మావయ్య.
విరూపాక్షి బతికి బయటపడితే చాలా ప్రాబ్లం అవుతుంది. దాన్ని హాస్పిటల్లోనే వేసేయాలి.